ఇంట్రడక్షనే ఒక డైలాగ్ ఉంటుంది, నాకు చెప్పండి, మీరు చెప్పండి. షర్ట్లెస్గా వచ్చి ప్యాంటస్ గురించి చొక్కా తీసుకుపోతే మా నాన్న పిలిచిన వచ్చేసా. ఎంత అంటే టైమింగ్ కూడా అసలు పర్ఫెక్ట్ టైమింగ్ అది. ఆ ఫస్ట్ సినిమా అయినా కానీ మీది అసలు చాలా ఎక్స్పీరియన్స్గా చేశారు. ఆ క్యారెక్టర్ గురించి కానీ ఆ సినిమా గురించి కానీ ఎలా జరిగిందండి అప్పుడు ఆ టైంలో? ఐ థింక్ అల్లరి ఇస్ లైక్ ఆ సినిమా చేయటం నా అదృష్టం, పెద్ద వరం అండి. ఎందుకంటే ఆ సినిమాలో చాలా నేర్చుకున్నా. ముందు బడ్జెట్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా చిన్నదండి, మాకు 60 క్యాన్స్ ఇచ్చారు ఆ సినిమాకి. అంటే రవిబాబు గారు వెళ్ళి సురేష్ బాబు గారితో ఈ సినిమా చాలా ఒక ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్ అండి, ఐమ్ గోయింగ్ టు డూ ఇట్ ఇన్ వెరీ షార్ట్ టైట్ బడ్జెట్లో చేద్దాం అనుకున్నాను. 60 క్యాన్స్తో చేద్దాం అనుకున్నాను. అప్పుడు ఫిల్మ్ అండి అప్పుడు. సో మా కండిషన్ ఏంటంటే నువ్వు ఎన్ని రిహార్సల్స్ అన్న చేయి, కానీ టేక్ 1 ఓకే అయిపోవాలి. సో ఫస్ట్ టైం ఒక యాక్టర్కి మనం వస్తున్నప్పుడు మనకి ఏముంటుంది అంటే అర్థం, జనరల్గా కెమెరా ముందు మనం మాట్లాడుతుంటే మనకు తెలియదు ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా వస్తుందా రావట్లేదా, నేను కరెక్ట్ టైం ఇస్తున్నానా ఇవ్వట్లేదా, పండుతుందా పండట్లేదా అని తెలియదు. సో మనకు ఆ టైంలో వచ్చేటప్పటికి ఫస్ట్ షాట్ ఓకే ఇవ్వాలి, లేకపోతే సెకండ్ షాట్ ఇవ్వను అని మనకు చెప్పేటప్పటికి ఏమవుతుందంటే ఇంకా టెన్షన్ పెరుగుద్దని. సో